చూసేసిందిరా బాబు. ఆగరే, ఆగమంటే ఆగవే. ఒకసారి బ్యాక్ చూడు. పెద్ద జలగా మనీ పర్ చూసిందనుకో సప్రింగ్ చేస్తావు. ఆ రజని నీకు హ్యాండ్ ఇచ్చిందంటగా? నాకు తెలుసురా, అది నిన్ను ఒంగోబెట్టేస్తుందని. అయితే ఇంకే నువ్వు ఒంగోబెట్టే. చూడు శ్రీ, అది లేదని బాధపడకు, ఇది ఉంది నీకు. అయినా నిన్ను ప్రేమించడానికి కావాల్సింది లక్, అది ఉంది నాకు. నీకు కావలసింది లక్కు కాదే. డోంట్ వరీ, ఈ రోజు నుంచి మనం మంచి లవర్స్. మరి నీ లవ్ ని యాక్సెప్ట్ చేశాను కాబట్టి నన్ను బాగా చూసుకోవాలి. నువ్వే ప్రపోజ్ చేసి నువ్వే యాక్సెప్ట్ చేస్తావా? నాకు తెలుసు, ఇది పెట్టడానికి రెడీ. ఏ శ్రీ, నాకు ఒక అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో ఎప్పుడూ మనీ ఉండేలా చూడాలి. నా కోసం బ్రాండెడ్ డ్రెస్సెస్, కాస్మెటిక్స్, పర్ఫ్యూమ్స్ అన్ని తీసుకోవాలి. రేపు నా బర్త్డే కాబట్టి నన్ను రకరకాల గిఫ్ట్స్ తో ముంచేయాలి. ముంచుతాడు. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. సిటీలో ఉన్న టాప్ హోటల్స్ నుంచి పెట్టించాలి. ఇంకా డ్రాపింగ్స్, పికప్స్ అన్ని నువ్వే చూసుకోవాలి. ఇంకో విషయం, వీఆర్ జస్ట్ లవర్స్. అలా అలా సరదాగా తిరగాలి. పెళ్లి మాత్రం అమ్మా నాన్నలకి నచ్చిన వాళ్ళనే చేసుకోవాలి. ఏంటి పెళ్ళా? అంటే పెళ్లి చేసుకున్న నోట్లో మట్టి కొడతావా? ఏ పోరా. రారా, అర్జెంట్ గా ఏరియా ఖాళీ చేశారు. మంజీరాలో మంచి ఫ్లాట్ చూసారు. మంచి రేట్ అక్కడ రేట్లు పగిలిపోతాడు కదరా. ఏం పర్లేదు, ఈ కులు సమాజం నుండి అర్జెంట్ గా దూరంగా వెళ్ళాలి. అరే, ఇక్కడ ఫ్లాట్ దొరికితే పండగే. ఆ ఏరియా అమ్మాయిలు దరిద్రం వదిలి. అదిరిందిరా. ఈడెవడో బొమ్మ కూడా ఇచ్చాడు. బ్యాచులర్ గేమ్ ఇస్తారా? రే, నువ్వు ఇక్కడేం మాట్లాడకుండా నన్ను ఫాలో అయిపో. 304 ఇటు సైడ్. రే, నీకు విషయం అర్థమవుతుందా? ఇది చూస్తుంటే బాగా ఫ్యామిలీ ఏరియాలో ఉంది. బ్యాచులర్ అని తెలిస్తే బాధేస్తారు. బాబు వెళ్ళిపోతున్నారా బాబు? నువ్వు రారా. నువ్వు బ్యాచులర్, నేను ఫ్యామిలీ. అదే పుణ్యరా. ఇప్పుడే 2 minutes బ్యాక్ పెళ్ళైంది. 6 నెలల గడుపుతో యూఎస్ వెళ్ళింది. ఎవరు? నీ చెల్లి బామ్మర్తి. లక్ష్మి, కడిగించాలి, కాఫీ ఇచ్చే. బెల్లు బయటోళ్ళకి, డోరు అయినోళ్ళకి. అలా మేనేజ్ చేస్తాను చూడు. ఏదో ఆర్ యు రెడీ? అంకుల్, ఆంటీ, పెళ్లి కనిపించట్లేదా? ఓ చేత్తో కొట్టేస్తున్నావు. అది కాదు సార్. ఫ్లాటా? అవునండి. బ్యాచులర్స్ ఇవ్వం. సార్ నేను చెప్పేది ఓన్లీ ఫ్యామిలీస్. అవుట్ 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 అవుట్. మొఖం పెట్టి అయిపోయారు. పగిలిపోతే ఏదో బూత్ మాట్లాడబోయి ముఖం అన్నాడు కదా వీడు. లేదు సార్, వీడికి కొంచెం నత్తి. మాది ఫ్యామిలీనే. షీఈ్ మై వైఫ్. డెలివరీకి యూఎస్ వెళ్ళింది. దేనికి? పుట్టబోయే వాడికి గ్రీన్ కార్డ్ కోసం సార్. నమ్మచ్చా? కావాలంటే మా ఊడి ముఖం మీద కొట్టండి. నువ్వు మాట్లాడితే ముఖం అనబాకవయ్యా, ఎక్కడో మండుతుంది నాకు. సరే, కింద వాచ్మెన్ మనేం ఉన్నాడు, వాడి దగ్గర తాళాలు తీసుకుని చూసుకోండి. ఓకే. ఓయ్, రెంట్ భరించగలరా? వాచిపోద్ది మరి. పర్లేదు అంకుల్, మొగ అలవాటే. అవే ఎక్స్ట్రాలంటే. అంకుల్తో జోక్లేంట్రా. గుండె పేలినట్టుంది. పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావరా? చెప్పాల్. నీకంటే పెళ్ళి అయిపోయిందని చెప్పు. తోడు ఊడిపోయింది. అందుకే నా మొఖాన్ని సరిపడే మంచి ఫేర్ కోసం వెళ్ళా. క్యాచ్. నా కాన్సెప్ట్ నీకు అర్థం కాలేదురా. అమ్మాయిలు వద్దనుకునే పెళ్ళయిందని చెప్పా. ఇప్పుడు చూడు, నేను నా సెల్లు ఎంత హాయిగా ఉన్నామో. ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు, ఏమీ లేదు. దాన్ని చూడు, డబుల్ సెంచరీ చేసాల్సిన బ్యాట్స్మెన్ లా ఎంత ప్రశాంతంగా ఉందో. బుజ్జిముండ ఎంత ఏం మాట్లాడేదే కాదు. ఆ రజనీకి మెసేజ్ పెట్టేటప్పుడు ఎంత నొప్పి భరించిందో ఏంటో. ఫోన్ వచ్చిన ప్రతిసారి లో బ్యాటరీ అని ఎన్నిసార్లు చచ్చి బతికిందో. ఈ చిట్టి సెల్లును చూస్తుంటే నాలా ఎంతమంది చేతుల్లో బలైపోతుందో తలుచుకుంటేనే భయంగా ఉంది. అవునరా, మనకు ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా చూపించి దానిపైనే. ఎందుకంటే అది మన లేవనదని మొండిదేరు మనకి. నువ్వేం ఫీల్ అవుకురా. ఈ రోజు నుంచి ఆ సెల్లుని నా సెల్లులా చూసుకుంటా. ఒరే, సెల్ విషయంలో పడి ఒక విషయం చెప్పడం మర్చిపోయా. మన ఇంటి ఓనర్ కూతురు కత్తిలా ఉంటదంట. ఆ మిస్ నువ్వు మిస్ అయిపోయావు. కిందకి రారా, ఎంతసేపు వెయిట్ చేయాలి ఇక్కడ? అన్నా, నాకు ఒక చిన్న డౌట్ అన్నా. చెప్పరా. ఊరు నుంచి పిలిపించి కర్రకి ఆయిల్ పూపించి ఎదురు జీతం ఇస్తున్నావు ఎందుకన్నా? అరే, అదో పెద్ద స్టోరీరా. ఆ సినిమాలో కర్రకి ఆయిల్ పెట్టి కొడుతుంటే
దెబ్బకి అవతలోడు మట్టమేరా. ఈడేంటి సచ్చేడు సాఫ్ట్వేర్. ఓ శ్రేయమ్మా, రేయ్ ఏమైందిరా? పైనుంచి పడిందిరా. రేయ్ ఎవరమ్మా అవును కొట్టింది? నువ్వు గాని మనమా నిన్నే ఎప్పుడు కరకాయలు రాసుకుంటూ కూర్చుంటా ఇదో పెద్ద కత్తిలాగా. రే అయినబ్బా నువ్వు చెప్పరా. శ్రేయమ్మలే అన్న, లైట్ తీసుకో. ఎవరిరా అది? ఏయ్ అదుపు మాట పొదుపు. ఐ కాల్ యు వెయిట్. రేయ్ పిలవరా. ముందు పిలవా. ఏంట్రా మనమ్మ? గుడ్ మార్నింగ్ సేయమ్మా. మీరు ఎవరు డబ్బాతో కొట్టారు కదమ్మా, వాళ్ళు కింద వచ్చి గొడవ చేస్తున్నారమ్మా. డబ్బా పెట్టి కొట్టాను. 10,000 అడుగుదా. వీడా ఇంటి దాకా వచ్చేసాడా? అమ్మ గయ్యాలి గంప, ఇక్కడ బతకనివ్వా? రావే నీ పని చెప్తా రా. ఏంట్రా నీ గొడవ? ఎన్ని రోజులు తిరుగుతారా దబ్బేసుకుని? మనమ్మ పోలీసులకు ఫోన్ కలుపు, ఇప్పుడు నీ కుమ్మిచ్చేద్దాం. పిల్లవే పోలీసుల్ని, నేను పెడతా అటెంప్ట్ టు మర్డర్ కేసు. కోకటిన్నులతో మనుషులు చంపుతున్నావు అని. ఏంటి మొన్నెప్పుడో కొడితే ఇప్పటిదాకా ఉంటుందా ఈ దెబ్బ? సోది చెప్పకు. మొన్న దాని గురించి ఆవిడ అడిగాడే, ఇప్పుడు తగిలిన దాని గురించి మా వాడు కింద వెయిట్ చేస్తుంటే కోకిని నెట్టుకొట్టు ఆడి ముఖం బద్దలేసిపోయింది. అసలు నిన్నెవరు ఇక్కడ వెయిట్ చేయమన్నారు? ఓయ్ మేము రెంట్ కడతాం, ఇదంతా వాడుకుంటాం. ఏంటి రెంటా? పైన 304 లో దిగాం. అమ్మా కర్ర తడారిపోతుంది, ఓ రౌండ్ వేసామంటారా? మనమ్మ కాస్త ఆగు, నేను చెప్తానుగా. సారీ యార్, పొరపాటున తగిలింది. డోంట్ మైండ్. మొన్న మీరు కొట్టిన దానికి ఇక్కడికి 3 కుట్లు పడ్డాయి. చిరిగిన ఫ్యాంట్ కుట్టుకున్నట్లు ఎన్నిసార్లు కుట్టేసుకున్నాడు చెప్పడాడు మొఖం అది. మాస్టర్ ఈ 2000తో ఈ దెబ్బ తుడిచేయండి, నేనున్నా కదా. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కైరాజా ఆ లుంగి ఏంటి, ఆ ల్యాప్టాప్ పెట్టి, ఆ గెటప్ పెట్టి పోలే మన ఖర్చులకైతే వచ్చేసి. శ్రేయా మొత్తం 5000 అయింది, మరి ఏమైనా మనమ్మ నీ ఓపిక కానీ. ఏంటి డిస్టర్బ్ చేయలేదు కదా? లేదండి. వావ్, ఇల్లు చాలా బాగా సర్దుకున్నారే. ఆడపిల్లలు లేని సంసారం కదా, అందుకని చికెన్ ఫ్రై చేసి తీసుకొచ్చాను. అంత బాగుంటం చెప్పాలా? మీరు కూర్చోండి కూర్చోండి ఫస్ట్. సో గ్యాదర్ ఆల్ ద డేటా రిగార్డింగ్. మీ బావ ఎవరితోనూ ఫోన్ లో మాట్లాడుతున్నట్టున్నాడే, వాళ్ళ వైఫ్ తో కదా? కరెక్ట్ చెప్పారండి. లవ్ మ్యారేజా? లవ్ అంటే లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అండి. ఈడేంటి నా కొంప కాల్ చేస్తున్నట్టున్నాడు? మీరు కూర్చోండి అంటే నేను లోపల పెట్టి వస్తాను. హాయ్ ఆంటీ. హాయ్. అయ్యో నువ్వు మాట్లాడుకో బాబు. ఇంకా మాట్లాడితే ఏం చెప్తాడని. అరే చెప్పడం అంటే మర్చిపోయాను, ఒకసారి అమ్మాయికి ఫోన్ కలుపు. ఎందుకంటీ? ప్రెగ్నెన్సీలో 190 ఉంటాయి. అన్నట్టు ఇప్పుడు అమ్మాయికి ఎన్నో నెల? 4 6 4 2 6 3 3 6 అన్ని కలిపిన 6 అవుతుంది. 6 ఇన్ని 6లంటే కష్టమేలే బాబు. రే మేము ఫోన్ వస్తుందా? హాయ్ స్వీటీ, మా ఫ్లాట్ ఆంటీ మాట్లాడతారంట, ఒకసారి మాట్లాడు. అలా ఆంటీ గొంతేంటి అలా ఉంది? మూడు మార్చు. మర్చిపోయాను, వాయిస్ మోడ్. అలా ఇదిగో ఆంటీ. హలో, ఏంటమ్మాయి బాగున్నావా? బాగున్నానంటీ. రోజు రాత్రిపూట పడుకోబోయే ముందు పాలల్లో కుంకుమ పువ్వు వేసుకొని తాగు, చక్కటి మొహంతో పుడతాడు బిడ్డ. ముఖం కోసం డైలీ ఫుల్ బాటిల్ తాగుతానంటీ. ఫుల్ బాటిలా? నీకు కూడా మీ అన్నయ్యలా నత్తుందా? అంటే మా ఫ్యామిలీ అంత టైప్ ఆంటీ, అందరికి నత్తుంది. సర్లేమ్మా, ఉంటాను. అలాగే ఆంటీ. మీ అంకుల్ వచ్చినట్టున్నారయ్యా, వస్తాను. అద్దెకున్నాలో అరుపు వింటే ఆ ఆనందమే వేర్రా. అందుకనే నా వారానికి ఒక్కసారి స్నానం చేయాలి. నేను చూడు ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత ఉత్సాహంగా ఉన్నాను. కమ్మటి కప్పు. ఈ అపార్ట్మెంట్ నుండి వెళ్లే లోపు 10 మంది కూలీలు పెట్టి చంపించేస్తా. వెళ్ళి మాటే. నా వల్ల కాదు రే, ఆడు రెంటోలు అంటేనే పురుగుల కంటే హీనంగా చూస్తున్నాడు. ఎల్లు ఆడనేమో. ఆంటీ మీరా? సారీ అండి, 1 minute. చెప్పానా వీడి దగ్గర చాలా ఎద్ద విషయాలు ఉన్నాయని. ఇదేంటి అలా మంది తెచ్చింది? చెప్పండి ఆంటీ. ఏం లేదు బాబు, మా శ్రేయాని కాస్త పాస్పోర్ట్ ఆఫీస్ వరకు తీసుకెళ్తావేమోనని
ఒక్కతే వెళ్ళటానికి భయపడుతోంది. భయం ఏం చేస్తావు ఇంట్లో? ఏం బాబు తీసుకెళ్తావా? అది కాదంటీ, యాక్చువల్గా నా బైక్ ప్రాబ్లం వస్తే సర్వీసింగ్ ఇచ్చాను. పోనీ మా అమ్మాయి బండి వేసుకెళ్ళండి. అలా కాదంటీ. ఏం అక్కర్లేదులే, నువ్వు రా మమ్మీ. నా కోసం ఎవరిని బతిమాలాల్సిన అవసరం లేదు. మన మనమని తీసుకెళ్తాను, నేను చెప్పినట్టు వింటాడు, నా కోసం ప్రాణం పెడతాడు. నువ్వు పద. ఇదిగో నీ వాట. మళ్ళీ లంచ్ అడుక్కోరాయి. రేయ్, ఇక్కడ తినేది? ఎక్కడ తిన్నా ఇక్కడికే కదా రావాలి. సరే గాని ఆంటీ ఏమన్నా ఫీల్ అయి ఉంటదంటావా? ఏమో నాకేం తెలుసు, నీకే తెలియాలి. ఆవిడ తెచ్చిన కర్రీ తింటావుగా, అప్పుడు తెలీదా? ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే రోయ్. మరి అలాంటప్పుడు తీసుకెళ్ళచ్చు కదా. తీసుకెళ్ళచ్చు. ఒకదాన్ని అంటించుకున్నందుకే పేకల్లోతు మునిగి ఇప్పుడిప్పుడే తేలుతున్నాం, మళ్ళీ ఇంకోట. అబ్బో బయలుదేరాడండి పెద్ద మన్మధరావు. సార్ గారు ఎప్పుడు వస్తారని తెరిచో కూర్చుంటారు ఇంటి తలుపులు. ఏ అబ్బే, ఊరే ఆ అమ్మాయి నిన్ను హెల్ప్ చేయమంది, లవ్ కాదు. సర్లే, వాళ్ళ అమ్మ వచ్చి అడిగింది కాబట్టి పని చేసి పెడతావు. ఎప్పుడు నేను చచ్చాక? ఏయ్ హ్యాంగ్ అవర్, ఎప్పుడు ఎలా మాట్లాడతావు తెలీదా? ఈసారి వచ్చి అడిగితే డెఫినెట్ గా చేద్దాం. చూద్దాం, ఇవాళ మనమ్మ గారితో బయటకు వెళ్ళిందిగా. అల్లరి చేయకు, కాంగా కూర్చో. ఎంత అందంగా ఉందో ఎప్పుడు చూడలేదు. అది బయట సిటీ. ఏడీడు ఎప్పుడు టీవీలు చూసామని. అన్నా లే అన్నా, అన్న కొంచెం లిఫ్ట్ ఇవ్వా, ఆ బండి దగ్గరికి పోనీ అన్న. ఏంటండి గోలా? కర్రే ఆయిల్ రాయాలి. కర్ర తీసుకొని చెప్పకుండా వచ్చాడన్నా. ఆ బండి అన్న. అయ్యా దొరికింది కర్ర. ఇచ్చేనా ఎడవకరా. మళ్ళీ దిగిపోయాడా? ఎక్కడ చచ్చాడు వీడు? ఇక్కడ నుంచి నేను నేర్చుకుని వెళ్తాను చూడు. నరకం చూపించకు నాకు. అంత నీ వాళ్ళేరా. హాయ్ హాయ్. ఈ గెటప్ ఏంటి? కిచెన్ లో కొంచెం బిజీ. ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు? అసిస్టెంట్ డైరెక్టర్. ఇంట్లో మా ఊడికి, బయట డైరెక్టర్కి. కొంచెం మీ బావని పిలుస్తారా? శ్రీ శ్రీ. హాయ్. యా శ్రేయ. ఎరా బమ్మర్ది, ఏముండవు? గాడిది అప్పా సూపర్ ఉందిరా. నాకు తెలుసురా, నేనంటే నీకు చాలా లవ్ అని. ప్రేమ తొక్క ఎదవ గౌరింగ్ ఇప్పటి వరకు పాటలు పాడుకొచ్చి ఎవరు మాటను ఎరా బామ్మర్ది, ఉపేంద్ర సినిమా చూస్తున్నాయంట్రా. ఆయన ఆదర్శంగా తీసుకున్న కొంతమంది రోజు రోజుకి చేంజ్ అవుతున్నారులే. అందుకే ఆ మహానుభావుడు ఆశయాలు ఒకసారి గుర్తు చేద్దామని. రేయ్, శ్రేయ గుడికి తీసుకెళ్ళమంది, తీసుకెళ్ళా అంతే. నేనేమన్నది రే. ఫస్ట్ వాళ్ళమ్మ వచ్చి అడిగిందన్నో తోడుకెళ్ళు, కర్రీస్ కోసం కక్కుర్తి పడ్డం ఓకే. సెకండ్ ఆ అమ్మాయి వచ్చి అడిగిందన్నో పని చేసి పెట్టు. థర్డ్ ఇప్పుడు శ్రేయ నన్ను గుడికి తీసుకెళ్ళమంది అన్నో తీసుకెళ్ళు, తీసుకొచ్చావు. రేపు నిన్ను ఎవరు అడగరు, ఏమీ చెప్పరు. నువ్వే ఎదురు అడుగుతావు. ఓల్డ్ స్టోరీ రిపీట్. దానికింత పెట్టాను, దీనికింత పెట్టాను, అస్సలు లవ్వే లేదంటావు. వద్దురా నీ ఒక నమస్కారం బాబు. శ్రేయ ఏదో ప్రాబ్లం లో ఉన్నా సెక్యూర్ కోసం రా అంటే వెళ్ళా అంతే. ఈ రోజున్న సెక్యూరిటీ నాకు లైఫ్ లాంగ్ కావాలంటే అనదు. ఎందుకంటే నాకు ఇక్కడ పెళ్ళయింది అని చెప్పా. ఒక పెళ్ళైన మగాడిని ఏ అమ్మాయి ప్రేమించదు, అర్థమైందా? ప్రేమిస్తే ఆడ మగ మధ్యమైన కెమిస్ట్రీ వర్కౌట్ అయితే మరీ అడ్డగోలుగా వాక్కు నిలబడుకో. చూద్దాం. లెట్ us see the play. రే సినిమా ఇంకా చాలా ఉంది రే. వెళ్ళరా బాబు. ఎక్కడ తెచ్చాడు? బస్ దగ్గరికి రావచ్చు కదా. రే కాల్సిన పొందిరా. అక్కడ కాదు, కొంచెం కింద. హలో ఎరా మాయా, బస్ దగ్గరికి వచ్చు కదా. పొద్దున్నే అంటే అడ్రస్ ఉందిగా. నేను వచ్చిన ప్రతిసారి ఇల్లు మారుతావు. నేను పాత పట్టుకుని వస్తే నువ్వు కొత్త అడ్రస్ చెప్తావు.
అబ్బా ఎవరన్నా కనుక్కోనరా. అదవా ఎక్కడికైనా వెళ్ళాలరా ఇప్పుడు? హలో అంకుల్, ఎక్కడికి వెళ్ళాలి? అదేనమ్మా మంజీరా డైమండ్ సిల్వర్ ఏదో అంట. ఓ అదా, నేనుండేది అక్కడే, రండి. ఓకే అమ్మ. అంకుల్ అటు కాదు ఇటు. అక్కడ సీను అని మా మేనల్లుడు ఉన్నాడు. ఆడు చాలా పెద్ద సాఫ్ట్వేర్. ఎవరు? శ్రీనా? ఆడే బయ్యారం శ్రీనివాసరావు అని పేరెట్టాం. ఆడు స్టైల్ కోసం శ్రీ అని పిలిపించుకుంటాడు సాన్నాస్. అల్లుడు అంటున్నారు, అతను పెళ్లి చేసుకుంది మీ అమ్మాయినేనా? ఆ పెళ్ళి ఆడి బూడిదా, ఆడు నా మేనలుడు. సాఫ్ట్వేర్ మంచి భూమిలో ఉన్నప్పుడు మంచి సంబంధాలు వచ్చినాయి. భూమి పడిపోయాక పోయినాయి. ఇప్పుడు మళ్ళీ సాఫ్ట్వేర్ ఊపందుకుందని ఇదిగో ఈ ఫోటోలు అన్ని తెచ్చాను. అతనికి నిజంగానే పెళ్లి కాలేదా? వాట్ డు యు మీన్? అంటే నేను అబద్ధాలు చెప్తున్నానా? నిజాలు చెప్పడం కోసం నాలుగు మీద ఆర్తికర పెట్టుకుని ఎలా మర్చబడిందో చూడు. ఈ సత్యరాజు పీక మీద కత్తి పెట్టి అబద్ధం ఆడమన్నా ఆడడు. అయినా మా అక్కకు చెప్తూనే ఉన్నాను, వయసులో ఉన్నవాళ్ళు సహజీవనం కోరుకుంటారు, పెళ్లి చేసేద్దామే అని. వింటేనా? అంటే మరి నిజంగానే పెళ్లి కాలేదా? మళ్ళీ అదే మాట. కాలేదు, కాదు, మాకు తెలవకుండా కాకూడదు. నువ్వు ఫిక్స్ అయిపో, ఫిక్స్ అయిపో. నువ్వు చాలా మంచిదానిలో ఉన్నావమ్మా. రే ఏంట్రా ఇద్దరు కలిసి వస్తున్నారు? ఒకసారి అమ్మాయికి క్లోజ్ వేసుకో. అవునరా, శ్రేయ ఎక్స్ప్రెషన్ లో కూడా ఏదో తేడా ఉంది. ఏమన్నా లూజ్ వాగుడు వాగుంటాడంటావా? అసలే మీ మామ నిజం నిప్పులాంటి సీరియల్ డైరెక్టర్. నీకు పెళ్లి కాలని విషయం మనం కూడా తెలిసిందనుకో, ఈ ఆయిల్ కరికి ఫుల్ పందురికి. అది చూడు ఎలా పూసేస్తున్నాడు. తన కొబ్బరి కూడా ఇంత ఇంట్రెస్ట్ గా పెట్టాడు ఏదవా. హాయ్. ఎక్కడి నుంచి? మా ఊరు నుంచానండి. ఈ సిటీలో అపార్ట్మెంట్స్ కి ఎంతో మంది విజిటర్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ మనమ్మగాడు లోకల్. ఆడి గురించి తెలుసుకో. ఆడొక్కసారి కమిట్ అయ్యాడంటే ఆడి మాట ఆడేయండు. ఇంతకీ ఎవరండి ఆయన? నేనే. ఎడతలేహా ఫుడ్ కర్రగా ఆయిల్ రాసుకో. ఏయ్, ఆ అమ్మాయితో ఏమైనా చెప్పావు నువ్వు? ఎందుకు అంత కోపంగా ఉంది? చెప్పే ఉంటాడు, మొహం చూడు. ఓయ్, ఏం చెప్పావు సరిగ్గా చెప్పు. అసలేం జరుగుతుందిరా ఇక్కడ? ఈ అపార్ట్మెంట్ ఏంటి, ఈ మనుషులేంటి, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఏంటి, ఈ అబద్ధాలేంటి? మీరు చెప్పే మాటలకి మీ ఎక్స్ప్రెషన్స్ కి ఎక్కడా పొందన కుదరట్లేదు. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలవాలి, తెలిసి తీరాలి. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు నీ ఒంటికి పండిన కొన్ని అబద్ధాలు చెప్తాను, జాగ్రత్తగా డైజెస్ట్ చేసుకో. నువ్వు నాకు పిల్లనిచ్చిన మామవి. నాకు పెళ్ళై 9 నెలలైంది. నా తర్వాత నేను చెప్తాను. నా కూతురు కడుపు వచ్చింది. మావ క్యారెక్టర్ లో జీడి చేస్తున్నాడు. అంతేకాదు, నా పిల్లం 6 నెలల కడుపుతో డెలివరీకి యూఎస్ వెళ్ళింది. ఇవన్నీ జాగ్రత్తగా మెయింటైన్ చేయి, అర్థమైందా? అంటే మీరా రండి. ఏంటయ్యా మీ మామయ్య గారు వచ్చారంట కదా? అవునండి, వాళ్ళ మామయ్య నేనే వచ్చానండి. కూర్చోండి, మీరు ఎలా కూర్చోండి. ఏంటని గారు, అమ్మాయి ఎలా ఉంది? చాలా బాగుందండి. ఇప్పుడు అమ్మాయికి ఎన్నో నెల? ఎన్నో నెల అంటే 3 or 4 ఏరా. క్రిందిటి నెల 6వ నెల అన్నట్టు గుర్తు. ఆరే ఆంటీ, మామయ్యకి కొంచెం మతిమరుపు. అయ్యయ్యో పాపం, అదెప్పటి నుంచో. అదే మీరు ఎంటర్ అయినప్పటి నుంచేనండి. భలే తమాషా మనిషి అండి మీరు. ఇంతకీ ఎంతమంది పిల్లలు మీకు? ఎంతమంది అంటే ఎంతమంది అని చెప్పారా? 3 or 4? 3 అంకుల్. చెప్పాగా కొంచెం మతిమరుపు అని. అదేంటయ్యా, మీ నాన్నగారు వస్తే పలకరించకుండా అలా చూస్తావేంటి? నిన్నేరా. ఏంటి నా కొడుకా? నువ్వు ఏంటి రైడింగ్ నోరు పడిపోయిందేంటి? పడిపోలేదు, ఆగింది ప్రోగ్రామ్ మధ్యలో కేబుల్ సిగ్నల్. అయినా మావయ్యకి ఏం తెలియనట్టు. వీడిదంతా మా అత్తయ్య పోలిక ఆంటీ, నత్తి. దాన్ని కూడా లాగేశారు సీన్లోకి. అన్నయ్య గారు వదిన ఎలా ఉంది? ఏమైందండి? బాత్రూమ్. మా డాడీకి గ్యాస్ ట్రబుల్. కొంచెం వెళ్ళండి అయ్యా, ఏమైందో డాడీ. చూడండి. అది కిచెన్, అక్కడ పెట్టకు. మావయ్య, మావయ్య, టపాకాయలు బాబు వెళ్తున్నాయి. వాళ్ళు వెళ్ళిపోయారులేరా. అమ్మా ఓరి నాయను, నిన్న అబద్ధాలా? ఊళ్ళో ఎవడో కేసులో అబద్ధం చెప్పలేక 6 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగాను. నిజం చచ్చిపోద్దేమోనన్న చిన్న భయంతో. అయ్యి బాబోయ్, నన్ను వదిలేయండిరా. ఇప్పుడే మా ఊరు బస్సు ఎక్కినే వెళ్ళిపోతాను. అది కాదు మావయ్య. వద్దురా, 3 అబద్ధాలకే 30 మోషన్స్ అయినాయి. నా ప్రాణాల మీద ప్రేమ ఉంటే నన్ను వదిలేయండిరా, దండం పెడతాను. ఒరే బ్యాగ్ తీసుకెళ్ళి బండి తీసి. సరే.
ఒరే మేనలుడు, చెప్పు. ఇన్ని అబద్ధాలు చెప్పి హైదరాబాద్ లో బతకడం అవసరం అంటావా? ఒరే బండి స్టార్ట్ చేయరా. చేసా. గేర్లో పెట్టు. పెట్టా. నేను ఇడుకో నిజం చెప్తాను. చెప్పు. చెప్పినంటే నువ్వు వెళ్ళిపో, లేకపోతే నన్ను చంపేస్తాడు. ఏంటి? ఒరే అల్లుడు, చెప్పు. నీకు పెళ్ళి అవ్వలేదని అమ్మాయికి చెప్పేసాను రా. రే, నీ చెప్పు తీసుకొట్రా. ఎన్నిసార్లు దెబ్బతిన్నా నాకు బుద్ధి రాదు. ఇంకోసారి ఏ అమ్మాయి జోలికన్నా వెళ్తే నాకు చెప్పకరా రే, డైరెక్ట్ గా వచ్చి కొట్టే. ఎట్టకారం కాదురా రే, సీరియస్ గా చెప్తున్నా. ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండు. ఏదైనా ప్రాబ్లం లో ఉన్నావా అంటావా? ఎంత మంచిగా మాట్లాడుతున్నా. నువ్వు కొంచెం మంచోడివి, కొంచెం చెడ్డోడివి. ఎంతైనా నువ్వు శ్రేయకి హెల్ప్ చేశావు. హెల్ప్ చేసిన వాళ్ళని శ్రేయ ఎప్పుడు మర్చిపోదు. అంత మంచోడివైతే పెళ్ళైందన్న అబద్ధం ఎందుకు ఆడావోయ్? ఈ అబద్ధం గురించి ఒక క్లారిటీ తీసుకుందాం. ఏయ్, మెసేజ్ చేస్తాను, రిప్లై ఇస్తావా? ఇవ్వక చేస్తావా? ఆకుల కట్టేం కాదు, అక్కడ ఫోన్ వస్తుంది చూడు. మెంటల్ది. నువ్వెవరంది? మళ్ళా మెసేజ్ ఎందుకు పంపింది? వాట్? శ్రేయ మెసేజ్ చేస్తే ఐ డోంట్ వాంట్ టు టాక్ విత్ యు నా. అబ్బా, ఎంత రిలాక్స్ గా ఉందో తెలుసా ఇప్పుడు. ఏంట్రా ఇంత హ్యాపీగా ఉన్నావంటే లవ్ కన్ఫర్మ్ చేస్తుంటది. అదేం లేదురా, మా ఇద్దరి మధ్య లవ్, ఫ్రెండ్షిప్, ఎలాంటి రిలేషన్షిప్ లేదని ఒక కంక్లూజన్ కి వచ్చాం. ఏంట్రా సగం సినిమా అయిన తర్వాత మంచి సీన్ పడితే నువ్వు తీసుకున్న డిసిషన్ ఇదా? నాకు నచ్చలా. నీకు నచ్చేదేంట్రా, ఆడియన్స్ కి నచ్చుద్ది, నువ్వు విను. ఇప్పుడు మాకు ఒకరి మీద ఒకరికి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. లైఫ్ లో ఒక కొత్త రిలేషన్షిప్ లో ఉంటాం. కొత్త రిలేషన్షిప్ అంటే ఇప్పుడు విదేశీ పద్ధతుల్లో డేటింగ్, బ్యాటింగ్ లాంటివా? రే, కళ్ళు పోతాయి నా కొడక. శ్రేయాని ఎట్టి పరిస్థితుల్లో ప్రేమించను అని మాటిచ్చొచ్చా. పొరపాటును కూడా ఆ దృష్టితో చూడను. నీది 100% లవ్వే. నీ మనసులో ఉన్న లవ్ బయటపడడానికి సినిమాలో ఒక మంచి సీన్ పడితే చాలు, అదే బయటకు వస్తుంది. మంచి టాక్ వచ్చే సినిమాని చెడగొట్టు. వెళ్ళి ఐ లవ్ యూ చెప్పు. ఆపరా నీ సినిమా భాష. నువ్వు పని కానిచ్చుకొని త్వరగా పిన్నింటికి వెళ్ళాలి. హాయ్ రాజీ. ఏంటే కాలేజ్కి వెళ్ళలేదా? పిన్నేది? చెప్పవే, మేము వెళ్ళేది కాలేజీకి కాదు, సినిమాలకి, షికార్లకని. వాడితో కూడా చెప్పు. ఏమైంది? ఏంటి పిన్ని? ఏం చెప్పమంటావురా? కిందటి నెలలో ఉంగరం పోయింది అంది. పోనీలే అనుకున్నా. డబ్బులేమో విపరీతంగా ఖర్చు పెడుతుంది. సర్లే అని సర్దుకున్నా. సడన్ గా గొలుసు పోయింది అంది. నిన్నేమో గాజులు అంది. అసలు ఇవన్నీ నిజంగానే పోతున్నాయా, లేకపోతే ఎవడింటికైనా పోతున్నాయా? నాకైతే అర్థం కావడం లేదురా. ఈ విషయాలన్నీ మీ బాబాయ్కి తెలియక ముందే అసలు అవన్నీ ఏమైపోతున్నాయి, దాన్ని అడిగి తెలుసుకోరా. ఏంటే కొడతావా? కొట్టవే, కొట్టు. ఏదో సెల్లో నువ్వుని 24 గంటలు ఫోన్లు, మెసేజ్లుని. ఏదన్నా అంటే మాత్రం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటావు. ఈ ఫ్రెండ్స్ నాశనం అయిపోను. బాగు చేయడానికి ఫ్రెండ్స్ కావాలి గాని చెడగొట్టడానికి కాదు. ఆపే, చెప్తుంటే వినపడదా? పిన్ని నువ్వు ఆగు. ఏ నువ్వు రావే. చెప్పవే, ఎవరతను? యాదారామ్ అని టీటీలో జాబ్ చేస్తున్నాడు. అంటే తినడం తిరగడమా? తన టాలెంట్ కి యుఎస్ఏ కరెక్ట్ అని జాబ్ మానేశాడు. మానేశాడా? బయటికి తోసేశారా? అందుకే 6 months నుంచి మొత్తం మెయింటెనెన్స్ అంతా నేనే చూసుకుంటున్నాను. ఏంటి? అర్థం కాలా. 15,000 రూమ్ రెంట్ కి ఇస్తున్నాను, 10,000 పై ఖర్చులకి ఇస్తున్నాను. చెన్నైకి వీసాకెళ్ళిన ప్రతిసారి చెవిదుద్దులు, గాజులు, గొలుసు ఏదో ఒకటి తీసుకెళ్తూ ఉంటాడు పాపం. ప్రతిసారి అంటున్నావు. వీసాకి ఎన్నిసార్లు వెళ్తారు తెలుసా నీకు? ఏమో, యుఎస్ వెళ్ళగానే నన్ను తీసుకెళ్తా అన్నాడు. ఓ పిచ్చిదానా, వాడు యుఎస్ నట్టు పెట్టుకొని నిన్ను ఊట్ చేస్తున్నాడు. నా ఇమాజినేషన్ కరెక్ట్ అయితే వాడి టైం కి మంచి ఫిగర్ తో బ్రేక్ డాన్స్ చేస్తుంటాడు. నా యాద అలాంటోడేం కాదు, జెంటిల్మెన్. అబ్బా, ఆడి జెంటిల్మెన్ కాదే, పెద్ద బ్యాట్స్మెన్. మా ఫ్రెండ్స్ అందరూ ఎవరి బాయ్ ఫ్రెండ్స్ ని వాళ్లే చూసుకుంటారు. నేను ఇంకా 1,00,000 పెట్టింది. ఒక్కొక్కటి అయితే 5-6 దాకా పెడతాయి. పెడతారు. పెట్టించుకున్నాడు ఉంటే ఎంతైనా పెడతారు. ముందు ఆ ఎదవ ఫోన్. ఎదవ కాదు, యాద. ఎవడో ఒకళ్ళే, ముందు ఫోన్ కలుపు. హలో యాదా. బంగారం. స్పీకర్ అంది. ఒకసారి మా కాలనీ పార్క్ కి రావా అర్జెంట్ గా? సారీ రా, బండ్లో పెట్రోల్ లేదు. ఈ నెల నువ్వు ఇవ్వలేదుగా. నువ్వే మన నాచుకొచ్చే. వచ్చేటప్పుడు జిమ్ ఫీజు కూడా. బంగారం
ఆ చేత్తోటి తినడానికి ఏమైనా తింటావు ఓకే బంగారం, థ్యాంక్ యూ. చూసారా బంగారం అంటున్నాడు నన్ను. అంటాడు బంగారం కాకపోతే లక్ష్మీదేవి అంటాడు. వరాలు ఇస్తున్నావు కదా, పదా ఆడి సంగతి చూద్దాం. యాదారాం గారు ఉండేది ఈడేనారా? వాడి కోసమే వచ్చింది. ఇది స్కూటీ పేపర్ అమ్మేసింది. మీరు యాదాకి బాధితులేనా? చూడు నా యాదా అంటున్నావు. వీడు చాలా మందికి యాదా. నడు అని సంగతి చూసాం. కావాలరా నా సోనీ ఎల్ఈడి నాకు కావాలి. నాకు కూడా కావాలరా, నా స్కూటీ పేపర్ నాకు కావాలి. ఇలాంటి వాళ్ళే పడతారు. యాదా ఏంటి అల్లరి? ఆ జుట్టు ఏంటి? ఆ నగలేంటి? అబ్బా ఏంటి బాబు కాపలానా? వాళ్ళు ఇప్పుడు అప్పుడే రారు గాని 4 పల్లీలు ఇస్తాను, నోట్లు వేసుకో. బాబాయ్ వాళ్ళని చూస్తే నీకేమనిపిస్తుంది? కరెక్ట్ చెప్పాలి. మంచి ప్రేమికులు, అందులో డౌట్ ఏముంది? నేనే ఎదవను అనుకున్నాను, నువ్వు నాకంటే పెద్ద ఎదవలా ఉన్నావు. ఏం మాట్లాడుతున్నావు? 30 years పల్లి బిజినెస్ ఇక్కడ. ఎవరు ఫ్రెండ్స్, ఎవరు లవర్స్, ఎవరు ఎందుకోసం వస్తారో ముఖం చూసి పట్టేయగలను. నువ్వు ముఖం చూస్తావా? నా ఎక్స్పీరియన్స్ ని శంకిస్తావా? చూడు, వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్లే లోపల గట్టిగా కౌగిలించుకుంటారు. పిచ్చి బాబాయ్, కూర్చో. నీ ఎక్స్పీరియన్స్ ని పొట్లం కట్టుకొని పెట్టుకో. ఇప్పుడు వాళ్ళు ప్రేమించుకోవట్లేదు సరిగదా, ఫ్రెండ్షిప్ కూడా లేదు. ఇప్పుడు ప్లీజ్ హోల్డ్ ఆన్ ద లైన్. లైనా? ఇదిగో ఈ బ్లాక్ చూడు, వీళ్ళు ఖచ్చితంగా లవర్సే. ఈ బ్లాక్ నువ్వు ఇప్పుడు చూపిస్తావు, నేను సినిమా బిగినింగ్ నుంచి వస్తున్నా. ఇప్పుడు వాళ్ళు ప్రేమ కాదు అంటారు, నేను అవును అంటాను. ఇదొక ప్రేమ కథా చిత్రం. దీన్ని తెర మీద చూసి ఎంజాయ్ చేయడం తప్పితే మనం ఏం చేయలేం. చూడు, వాళ్ళు ఎల్లే లోపు కౌగిలించుకోకపోతే ఈ పల్లి వ్యాపారం ఇక్కడే వదిలేస్తా. చూడు బాబాయ్, పందానికి పోయి పొట్ట నింపే పల్లీలు పోగొట్టుకో, వెళ్ళి పని చూసుకో. 1 minute. ఓకే. భార్గవి చెప్పవే. పడింది పంటి కింద పల్లి, ఇక మెత్తగా నలుగుద్ది చూడు. బాబాయ్, ఈ పార్కు వాస్తా నీ నోటి వాక్క లవ్వు లేని రొమాన్స్ ఏంటి బాబాయ్? అబ్బా ఏంట్రా అలా తన్నావు? ఎప్పుడు నేను కొత్త అలవాటు మీద కాలేసి కుమ్మేస్తున్నావు. ఏమోరా, వాడకుండా పడేసిన మృదంగాన్ని ఎవరో వాయిస్తున్నట్టు, తుప్పు పట్టిన పంపులో నుండి ఫోర్స్గా నీళ్ళు వస్తున్నట్టు, ఇక పనికిరాదు అనుకున్న రాకెట్ ఆకాశంలోకి జువ్వుమని వెళ్తున్నట్టు, ఏదో తెలియని తీయటి అనుభూతిరా. నరాల్లోంచి కరెంటు పాస్ అవుతున్నట్టుంది. అవునరా, ఇది శ్రేయ ఇచ్చిన హగ్గు మహత్యం. ఎండలో ఇచ్చిన హగ్గుకి బొగ్గు అయిపోయావు. ఎలాగో కౌగిలితో కమిట్ అయింది కాబట్టి రేపటి నుంచి నీ హగ్స్ని అక్కడ అలవాటు చేసి నీలో ఉన్న కరెంట్ని అక్కడ కూడా పాసెట్టిచ్చి ఆ కరెంటు ఈ కరెంటు కలిస్తే ఇక మీ జీవితం అంతా వెలుగులే వెలుగులు, వెలుగులే వెలుగులు. ఎస్, కరెక్ట్గా చెప్పావురా. ఇక రేపటి నుంచి హగ్సే హగ్స్, హగ్సే హగ్స్. పడితేనే గాని మందు సిట్టింగ్ పడదని. రాజా యాక్షన్, ఇప్పుడు మొదలెట్టు. నా శ్రేయ కొడితే అటకారంగా ఉందిరా నీకు? పరాయి మగాని టచ్ కూడా చేయనివన్న అమ్మాయి నాకు హగ్గిచ్చిందిరా. ఇప్పుడు నువ్వు హగ్గు కామననుకున్నావు, నీ హగ్గు కామం అనుకున్న అమ్మాయి తను నన్ను ఇష్టపడుతుందిరా, కాదు ప్రేమిస్తుంది. అది ఇక్కడ తెలుస్తుందిరా. మరంటప్పుడు ఎందుకు కొట్టింది? అదర్థం కాకే కదరా
ఈ వాట్కా విత్ స్ప్రైట్. బా ఎడకరా బా మనం వచ్చాడు నీకోసం చూస్తా కూర్చో. ఓయ్, ఏంటి మర్యాద పెరుగుతుంది? మెయింటెనెన్స్ అసలు మేము ఏం పాపం చేసాం సార్? సకులు వాటర్ ఆఫ్ చేసేస్తారు, పూర్తిగా స్నానం చేయనివ్వరు, పూర్తిగా కడుక్కోనివ్వరు. ఇది ఏం అన్యాయం సార్? ఓయ్, నీకు రీజన్ చెప్పాలా? ఈ రెస్పెక్ట్ ముందే ఉండాలి. ముందు డబ్బులు డబ్బులా? ఇప్పుడే ఇస్తా. కాడి మాణిక్యాలరావు ఓరాఫ్ మనమ్మ, ఫస్ట్ పోస్టింగ్ ఇన్ అభియాస్ అపార్ట్మెంట్, KPHP కాలనీ, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్. 4 సంవత్సరాల సర్వీసు, 8 ట్రాన్స్ఫర్లు. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదన్నమాట. రికార్డు కూడా బానే ఉంది. కానీ రికార్డ్ అందరూ మెచ్చుకున్నప్పుడు కాదు, డ్యూటీలో ఉన్నప్పుడు ఒంట్లో భయము భక్తి ఉండాలి. అది ఇంకా నీకు అలవాటు కాలేదు. అదేంటో ఆ భయం ఎలా వస్తుందో ఇప్పుడు నీకు చూపిస్తా. నాకు భయం లేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఎప్పుడో ఒకసారి కాదు, రోజులో ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా భయపడుతూనే ఉంటాను. 4 ఏళ్ల క్రితం వాచ్మెన్ డ్యూటీ ఎక్కినప్పుడు విధి నిర్వహణలో నా ప్రాణాలైనా అర్పిస్తానని ప్రమాణం చేశాను. నువ్వు చెప్పిన గేట్ చప్పుట్లు, ఫోన్ రింగులు రావచ్చు రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నా కర్ర మాత్రం ఖచ్చితంగా దొంగిలించబడుతుంది. ఆ రోజు దాని కళ్ళలో చూసిన ఆ క్షణం ఇచ్చిన మాట కోసం ఎక్కడ తల దించుకోవాల్సి వస్తుందని అనుక్షణం భయపడుతూనే ఉంటాను. తప్పు చేసిన వాడు భయం ఒంట్లో ప్రతి నరంలో ఉంటుంది, కానీ నా భయం నా ఈ ఆయిల్ కర్రలో ఉంటుంది. ఇప్పుడు నా డ్యూటీ అయిపోయింది. ఈ కర్రకి ఏ లోటు రానునని మా ఆవిడికి మాట ఇచ్చాను. నాదొక్కటే కోరిక, దొంగ నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళల్లో పెరుగుండకూడదు, నా మూతి మీద ఈ చిరునవ్వు ఉండాలి, నా చెయ్యి నా కర్ర మీద ఉండాలి. అర్థమైందా? మనమ్మ చచ్చావు పో. ఆడిది ఏది ముట్టుకోకూడదు అదే ముట్టుకున్నావు. నాకు పావు తలపైన చేస్తారా నువ్వు? ఏంట్రా రాక్షసుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు నీ ప్రాణం ఇందులో ఉందన్నమాట. నన్ను క్షమించు డార్లింగ్. దాన్ని ఏమంటారు? నల్ల కర్ర. ఇప్పుడు మీ అభిమాన కర్రపై సాగర సంగమం డాన్స్. ఎగరా ఎగో నువ్వు పరా. తకిట తదిమి తందాన, హృదయ లయల జతుల గతుల తిల్లాన, తడబడు అడుగుల తప్పని తాన, తడిసిన పెదవుల రేగిన రాగాన, శృతి నిలయని ఒకటి చేసి తగిట తదిమి తందాన, హృదయ లయల జతుల గతుల తిల్లాన. శ్రేయా, బాల్ వెయ్యాలా? వేస్తావా చూస్తావా? వేస్తా. వేయ్. ఇలా ఏం నీకు ఇలా వేస్తా. అబ్బా సెక్సర్. శబాస్ రా, దా. If any woman comes around trying to test me, if any woman comes around trying to test me, dump it up. విలేజ్ నుంచి వచ్చాడు, వెరిపప్పు అనుకుంటున్నారేమో. వాచ్మెన్ జాబ్ కొత్తగా ఉంది కదా అని ట్రై చేశా. లోపల అంతర్వేది టీమ్ బ్యాట్స్మెన్ ఒరిజినల్ గా అలాగే ఉన్నాడు. వాడి గాని బయటికి వచ్చాడా రచ్చ రచ్చ అయిపోద్ది. దొరికిందిరా నీ కర్ర నా చేతికి. ఓయ్, ఇదే నా బ్యాట్. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, నిన్నెవరు పుట్టారు, ఎవరు పుట్టారు. ఇరిగిపోద్ది. వెళ్ళు వెళ్ళిపో. యా యా యా. బాక్స్ మర్చిపోయావంట కదా, అమ్మ లంచ్ పంపించింది, ఎంజాయ్ చేయి. ఓకే, నువ్వు వెళ్ళు. శ్రేయా, లంచ్ బాక్స్ ఇచ్చా కదా, మరేమైనా రే ఉల్లుక పట్టే. మీ స్టంప్స్ పెట్టండి, నేను వస్తున్నాను. దానా నీతో మాట్లాడాలి. రారా కూర్చో.
ఏం కావాలరా నీకు? యావన్నా అంటే ఏంట్రా? రా అంటున్నారు. పర్లేదురా, నీ చేతిలో ఏం పెడితే ఏం చేయగలవురా నువ్వు? నర్స్ వీక్నెస్, నరాల బలహీనత. మేడం బూతు కాదురా బాతు. ఢిల్లీ బెల్లి సినిమా చూసావా? చూడలేదండి, బూతులు ఎక్కువ ఉన్నాయి అన్నారని. బూతులు వినడానికే భయపడేవాడివి చేద్దామని ఎలా తయారైపోయావురా సాఫ్ట్వేర్? అలా కాదండి, శ్రేయ అంటే చాలా ఇష్టం, ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందామని. ఏకంగా పెళ్లి చేసుకుంటావా? నాకేం తక్కువ? నీకేం తక్కువ లేదురా, అన్ని ఎక్కువేరా బాండం. అయినా ఒక విషయం చెప్పనా, మనిషికి ఆశ ఉండడం సహజం, నీలాంటి పందికి కాదురా. లైట్ తీసుకో. అద్దిరా నీ నాలెడ్జ్. ఏంట్రా నోరు లేవుస్తుంది? నీకు డబ్బులు ఎక్కువైతే నాకు పెట్టరా, నాకు పెట్టు. ఇంకోసారి శ్రేయ అమ్మట ఏమన్నా ఏమన్నా అని వెంట పడ్డావు నడు. అలా దించుబే. ఇది పెట్టేది 2 కోట్లు, ఇడికి టైటానిక్ కావాలంట. హర్రర్గా చెప్తే లవ్ కావాలంటాడు, లవ్ చెప్తే అందులో ఏదో కావాలంటాడు. బుర్రలేదు అవకి. ఆయరా రే, ఎంతసేపు రా? ఈ ప్రొడ్యూసర్ రాత్రి టైటానిక్ అని సినిమా చూసాడంట, అది ఇప్పుడు పొద్దున్నే తీసేయాలంట. బడ్జెట్ అని తెలుసా? 2 కోట్లంట. రే పొద్దున్నే కాలేజీకి వెళ్ళా కదా, ఏమైంది? శ్రేయకి ఇష్టమే గానీ బయటపడట్లేదు. ఈ అపార్ట్మెంట్ లో ఉన్నంత కాలం ఏది తేలదు. అందుకే ఓ డెసిషన్కి వచ్చా. ఫ్లాట్ ఖాళీ చేసి బయటకు వచ్చి తనతోనే ఐ లవ్ యూ చెప్పిస్తా. బాబు 1కి 2 సార్లు ఆలోచించి డిసిజన్ తీసుకో. నేను శ్రేయన్ సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను రా. ఒక పని చేయరా, ఆ విషయం చెప్పి. ప్రామిస్ చేసి వచ్చాగా నా అంతటి నేను ఐ లవ్ యూ చెప్పనని. పిచ్చోడా, అమ్మాయిలకి దేవుడిచ్చిన వరం ఏంటో తెలుసారా? మరుపు. దే ఫర్గెట్ ఆల్ థింగ్స్. నమ్మో కదా, చెప్తాండి. 10th లో చూస్తారు, ఇంటర్ లో లవ్ చేస్తారు, డిగ్రీలో మర్చిపోతారు, పెళ్ళైందా అంతే మొత్తం వదిలేస్తారు. ఎప్పుడైనా మనం కలిస్తే ఏం నతిన్ బాగున్నావా అంటారు. మనం మాట్లాడే లోపు మా ఆయన వస్తున్నాడు, తర్వాత కలుస్తారు, బాయ్. అబ్బా రే చూసేసాడు రా. ఎవరు చూసారు? ఏం చూపించావు? వాళ్ళ బాబు చూసేసాడు రా, కీహోల్ లో చూస్తుంటే. అయినా డోర్ పొక్కల చోటు రా. ఫోన్ ఎక్కడ పెట్టింది ఏంటో, ఫోన్ ఎత్తదు, మెసేజ్ కి రిప్లై అవ్వదు. ఇప్పుడు మనం కృష్ణానగరేనా? కృష్ణానగరే మామా మళ్ళీ కొట్టు ఫోన్ ఎవరికోరికి. ఇన్నాళ్ళు తిప్పో కదా, పాత ఫైల్స్ ఓపెన్ చేయి. అరే ప్రకాష్, నేను రా. వీళ్ళేంటి ఎక్కడ మాటేశారు? అవి తర్వాత చెప్తా గానీ ముందు ఆ రజనీ ఎక్కడ దొరుకుతుందో చెప్పు. చెప్తానుండి సంగతి. ఆ 4th ఫ్లోర్ బ్యాచిలర్స్ మళ్ళీ వచ్చారు సార్. ఆ మాట చాలు సార్, పుల్లి పంజాబ్ అవరేటో చూపిస్తా. ఆగా, మనం వేటకెళ్ళాలి, వాళ్ళ స్కెచ్ తెలుసుకోవాలి. నీ మీద సేమ్ టైంగా బాగుండేది. వాళ్ళు పారిపోతున్నారు, పట్టుకోవాలి. గర్ల్ ఫ్రెండ్ దగ్గర కంటే ఏ పార్కు తీసుకెళ్తాను అనుకున్నాను. ఇదేంటి రా పెద్ద టన్నులా ఉంది. అమ్మో, ఇదేదో అబ్బాయిలు కూడా భయపడే ప్లేస్ లో ఉంది కదరా. $5 లక్షలు అమ్మాయిలకి పెట్టడంలో నన్ను దాటేశాడు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా? ఏదో అనుకున్నాను గానీ చాలా మంచోడు. చాలానే. మీరెంత మంది ఉంటే మాకేంట్రా? మా వెనకాల ఉన్నాడు బయటకు వచ్చాడంటే రచ్చ రచ్చ అయిపోద్ది. ఈడే మా వాడు, ఈడు కొట్టి తర్వాత మమ్మల్ని కొట్టండి రా. మనమ్మ జాగ్రత్త కొట్టి పదరా. చిన్న ఒక్క అందుకోరా అన్నా, జాగ్రత్త. ఒక్క తాగి కొట్టుకుందాం. చూడండి, నన్ను కొట్టాలంటే ముందు నా చిన్నగాన్ని కొట్టాలి, వాడిని కొట్టిన తర్వాత నన్ను కొట్టడానికి రావాలి. ఓకే? ఆ శ్రీగాడిని పట్టుకోండిరా. ఆ మనం కూడా ఉత్తర పొగలో ఎవరికక్కడ కనిపించట్లేదు. పద, టైం అవుతుంది. శ్రేయాని ఇంత టార్చర్ పెట్టిన ఎలా వదిలేస్తారా?
రాజా రాజా ఛీ, ఇది నా రాజా దగ్గర కాదు. అయ్యా ప్యాంట్ పీకేశారే. ఇది నా రాజాది. మనమ్మ నీదే పీకేశారా? అయ్యో బాబాయ్, నన్ను ఇక్కడ ఒకడు తీశాడు. అన్నా పదన్నా, పక్కన వాళ్ళు కొట్టుకొని చేస్తున్నారు. ప్యాంటే లేదు, పదండి. పదండి. ఏం ఓనర్ సార్ గిట్ల వచ్చిండ్రు? నీ కూతురు కట్టుకొని జిల్లా ఆడదామని. రేయ్ కొడతా. ఏంది నువ్వు కొట్టేది పెగ్గా? నువ్వు 4 వేస్తే నేను 14 వేస్తా. రిటర్న్ ఫర్ అమెరికా. ఏం అర్థమైందా లేదా? బిలిబిత్రి బిలాలి బిల్డప్ లొద్దు. బిల్డింగ్ ఖాళీ చేసి వెళ్ళిపో. గెట్ అవుట్. చేయకపోతే చేయవా ఇల్లు